பிடியை தொடரும் களிரையங்க யானும் பிறங்கிய சீரடியை தொடரும் படினர் வேண்டும் அருசமயச் செடியை தொடரும் மருள் சிறிது ஓடுவது இப்படி தொடரும் ராமானுஜ மிக்க பண்டிதனே எவரிமான திவ்ய திருவடிகள ಶರಣಂ. ಅಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ. ನಮಾಮಿ ರಾಮಾನುಜಮೇವ ದೈವತಂ ಭವಾಮಿ ತತ್ಪಾದಯುಗಸ್ಯ ಕಿಂಕರಃ ಕರೋಮಿ ತತ್ಕೀರ್ತನಮೇವ ಸರ್ವದಾ హరామి సంసారభరం తదీక్షణాత్. భగవద్ రామానుజుల నామ సంకీర్తన రూపంగా కూర్చబడినటువంటి ఇరామానుసనూత్తందాది అనే దివ్య ప్రబంధాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. శ్రీరంగామృత కవీంద్రులుగా ప్రసిద్ధులైనటువంటి మహనీయులు ఈ గ్రంథాన్ని మనకి అందించారు. రంగామృత కవీంద్రులకి రామానుజుల సేవ తప్ప మరొకటి వద్దు అన్నంతగా రామానుజుల పట్ల ప్రేమ, ఆదరము, గౌరవము కలిగేటట్లుగా తీర్చిదిద్దిన వారు రామానుజులకి బాగా ఇష్టమైన శిష్యులైన కూరత్తాళ్వాన్. ఈ శ్రీరంగామృత కవీంద్రులు రామానుజ వైభవాన్ని పలు విధాలుగా ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఆ రామానుజుల వైభవాన్ని తెలిపేటటువంటి క్రమంలో ఇందులో రామానుష మిక్క పండిదనే అంటూ సంబోధిస్తూ ఈ పాసురాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇంతకు ముందు పాసురంలో నేను ఇంకా హాయిగా ఉంటాను, ఇక నేను కష్టపడను అన్నారు. కష్టమంటే సంసార సంబంధం, హాయిగా ఉండడం అంటే కర్మబంధాన్ని తొలగి భగవద్ అనుభవాన్ని చేస్తూ ఉండడం. భగవద్ అనుభవ రసాన్నే అనుభవిస్తాను తప్ప సంసార రూపమైనటువంటి కష్టం నాకు ఇంకా లేదు అన్నారు. దానికి కారణం రామానుజుల పాదార విందాలని ఆశ్రయించినటువంటి మహానుభావులకి తప్ప ఆశ్రయించను అని ఉండేటటువంటి వారికి ఏ రకంగానూ మేలు చెయ్యకుండా ఉండేటటువంటి భగవంతుడు, ఆ భగవంతుణ్ణి తలచేటటువంటి భగవద్భక్తులు, వారిలో జ్ఞానాధికులైనటువంటి కూరత్తాళ్వాన్ వారి పాద సంబంధం తనకి కలగడం అని అన్నారు. అలాంటి లాభాన్ని పొందినటువంటి నాకు ఒక చిన్న కోరిక ఉందయ్యా స్వామి రామానుజ, ఆ కోరిక నేను నీ దగ్గర వ్యక్తం చేస్తాను, అది నెరవేరేటట్లుగా నన్ను అనుగ్రహించు అంటూ ఈ పాసురాన్ని ప్రారంభం చేస్తున్నారు. పిడియై తొడరుం களிరెన్న யானும் பிறங்கிய சீர் அடியை தொடரும்படி நல்க வேண்டும் அருசமயச் செடியை தொடரும் அருள் செறிந்தோர் சிதைந்து ஓட வந்து இப்படியை தொடரும் ఇరామానుషా మిక్క పండిదనే. ఇది నేరుగా రామానుజుల దగ్గర చేస్తున్నటువంటి విన్నపంగా ఈ పాసురంలో రామానుజులని సంబోధిస్తున్నారు. ఇరామానుష మిక్క పండిదనే అంటున్నారు. రామానుజ, గొప్ప పండితులైనటువంటి ఓ రామానుజ అని సంబోధిస్తున్నారు. ఏమా పాండిత్యం అంటే అంతటా తిరుగుతూ అంతటా మంచిని అందించటం, చెడుని తొలగించటం, విజ్ఞానాన్ని స్థాపించటం. రామానుజులు గొప్ప పండితులు అంటే అలా ఆయన ఉన్న చోట ఉండకుండా తిరుగుతూ 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 ప్రతి చోట ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని చేశారు అనేది ఆయన చరిత్రలో మనకి తెలుస్తుంది. అయథార్థ జ్ఞానం అంటారే, అంటే లేని దానిని ఉన్నట్లుగా అక్కడ భావన చేసి దాన్నే
స్థిరం చెయ్యాలి అని అనుకోవటం. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా భగవద్ రామానుజులు దానిని మార్చేరు అని మనకు తెలుసు. తిరుమలలో ఉండేటటువంటి వ్యవస్థని సువ్యవస్థగా తీర్చిదిద్దినటువంటి మహనీయులు భగవద్ రామానుజులు. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని యొక్క అవతారము అని ఆ స్థిరమైనటువంటి వ్యవస్థని ఆయన ఆరాధనా విధానంలో ఏర్పాటు చేసినటువంటి వారు భగవద్ రామానుజులు. ఆనాడు కలిగినటువంటి అపోహలనన్నింటినీ తన వాదంతో జయించగలిగినటువంటి పాండిత్యం కలిగిన వారు కనుకే ఈ రామానుష మిక్క పండిదనే అంటున్నారు. అలాగే ఒకప్పుడు పశ్చిమ దిక్కుగా పయనమైనటువంటి భగవద్ రామానుజులు మేల్కోటలో ఈ వేద బాహ్య మతాలనన్నింటినీ కూడా జయించగలిగిన వారైనారు. 12,000 మందిని ఒకేసారి వారు అడిగేటటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా సరి అయినటువంటి సమాధానాలు చెప్తూ వారికి ఆశ్చర్యం కలిగే రీతిలో తన సిద్ధాంతాన్ని స్థాపన చేయగలిగినటువంటి పాండిత్యం భగవద్ రామానుజులలో మనకి సువిదితం, అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వైభవం కలిగిన వారు కదా భగవద్ రామానుజ. మీరున్న చోట మరొక మతస్థులు ఉండడానికి అవకాశమే లేదు అంటున్నారు. ఎందుకుట అంటే సిదైందు ఓడ అంటున్నారు. అంటే ఇక చెదరి పారిపోయేటట్లుగా చేస్తారు భగవద్ రామానుజులు. ఆనాడు ఆ తిరునారాయణపురంలో ఆ తొండనూరు దగ్గర జరిగినటువంటి వృత్తాంతం దీనికి ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆ రామానుజుల యొక్క ఆ వాదాన్ని విన్నటువంటి వారందరూ పిచ్చెక్కి పరుగులు పెట్టిన వారు కొందరు, విస్మయపడి అక్కడికక్కడే ఆ ప్రాణాలు వదిలిన వాళ్ళు కొందరు అని అంటారే. ఆ రామానుజ పాండిత్యం దగ్గర రామానుజుల యొక్క సిద్ధాంత స్థాపన చేసేటప్పుడు వారు చేసేటటువంటి వాదం దగ్గర ఎదురు నిలిచి స్థిరంగా ఉండగలిగే వైభవం ఎవ్వరికీ ఉండదుట. దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలి అంటే, అడవిలో సింహం ఉంటుంది, దాన్ని మృగరాజు అంటారు. అన్ని మృగాలకి రాజు సింహం. ఆ సింహాన్ని చూస్తే మిగిలిన వాటికి అన్నింటికీ భయం, బెదురు. ఆ సింహానికి ఎదురు పడకుండా పక్క నుంచే పారిపోతాయి కొన్ని. ఆ సింహం ఎదురు పడితే ప్రాణాలు వదిలేస్తాయి కొన్ని. అంతేకాదట, సామాన్యమైనటువంటి మృగాలకి సింహం ఎదురుగా కనపడక్కర్లేదు, కలలో కనపడినా భయం కలిగి ప్రాణం పోతుందిట. అది సింహానికి ఉండేటటువంటి శౌర్యం అంటారు, సీరియసింగం అంటారే, అదే భగవద్ రామానుజులకి కూడా ఉండేటటువంటి శౌర్యం. భగవద్ రామానుజుల యొక్క ఆ వాగ్ధాటిని కానీ, భగవద్ రామానుజుల యొక్క ఆ మేధా సంపత్తిని కానీ ఎదిరించగలిగేవారు మరొకరు ఎవరూ లేరు. అందుకే చెప్తున్నారు, అరుశమయచ్చెడియై తొడరుం అరుళ్ సెరిందోర్ అంటున్నారు. అరుశమయచ్చెడియై తొడరుం, హాయిగా చక్కగా పూలతో నిండినటువంటి చెట్లు కలిగిన ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలోకి చేరితే ఆ పూల గంధాన్ని ఆఘ్రాణించవచ్చు, పూల అందాన్ని దర్శించవచ్చు. అంతేకాదు మంచి మంచి ఫలాలని మనం అందుకోవచ్చు, అనుభవించవచ్చు. ఆ ఉద్యానవనంలో సంచరిస్తూ ఉంటే ఆ చెట్ల మించి వస్తూ ఉండేటటువంటి ఆ గాలి ద్వారా సేద తీరచ్చు. కంటికి ఇంపు, చెవికి ఇంపు, కడుపుకి నింపు, అద్భుతమైనటువంటి చల్లతనం ఇవన్నీ కలుగుతాయి. అలాంటి ఉద్యానవనంలో హాయిగా స్వేచ్ఛగా మనసారా సంచరించగలిగినటువంటి యోగ్యత ఉన్నా అది వదిలిపెట్టి తుప్పలలో దూరేటటువంటి స్వభావం కలిగి ఉన్నవాడు ఎలా మనకి అయ్యో అనేటట్లుగా అనిపిస్తాడో, అలాగే చక్కటి సిద్ధాంతాన్ని వేదాంతం ప్రతిపాదిస్తున్నా, వేదంలో భగవన్నారాయణుని యొక్క పరత్వం చాలా సుస్పష్టంగా తెలుస్తున్నా, ఆ వేదాంతార్థాలకి అపార్థాలని చెప్తూ అందులో ఉండేటటువంటి చిక్కులని మరింతగా చిక్కు చేసుకుంటూ తమకి తెలియక, ఎదుటి వారికి అర్థం కాక, ఎలా బయటపడాలో తెలియక అందులోనే చిక్కుకుపోయి ఉండేటటువంటి అరుశమయ చెడి అంటున్నారు. వేద విరుద్ధములైనటువంటి మతములనే తుప్పలో దూరి అందులోంచి బయటికి రాలేక, ఊపిరాడక, ఆనందం లేక అయోమయ అవస్థలో ఉండేటటువంటి వారు కొంతమంది ఉన్నారు.
అరుసెమయచ్చెడియై మరుళ్ సెరిందోర్, అక్కడ మరుళ్ సెరిందోర్ అందులోనే ఉండిపోయినారు. అదే యథార్థము అని అనుకునేటటువంటి ఒక భావనతో ఉన్నారే, అటువంటి వారు సిదైందు ఓడ వందు ఇప్పడియై తొడరం అంటున్నారు. సిదైందు ఓడ వందు, వాళ్ళు ముందు వెళుతున్నారు, వాళ్ళని వెంబడించి భగవద్ రామానుజులు వెళుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటే ఎదురుగా భగవద్ రామానుజు దర్శనం వారికి కలుగుతోంది. భగవద్ రామానుజులు ఉన్నారు అని అనిపించగానే వీళ్ళకు ఉండేటటువంటి భయంతో వీళ్ళు అక్కడి నుంచి శూన్యం చేసి కనపడకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి వారు సిదైందు ఓడ చెదరి పరిగెట్టేటట్లుగా పడియై తొడరుం అంటున్నారు. వాళ్ళని ఎదురు నిలిచేవారు కాదు, వారిని జయించేవారు, వారి మీద తనకు ఉండేటటువంటి విజ్ఞాన రూపమైనటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగించేటటువంటి శక్తి కలిగిన మహానుభావులు వారిని అనుసరిస్తున్నారు అని అంటారు. అనుసరించడం అంటే ఎలాగా అంటే వాళ్ళు పరిగెడితే పరిగెట్టడం, వాళ్ళు నిలబడితే నిలబడడం, వాళ్ళు ఇటు తిరిగితే ఎటు తిరగడం, వాళ్ళు ఎదురు నిలిస్తే వారికి ఎదురుగా నిలవడం. అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ అనుసరణ మాత్రం తప్పదు. అంటే ఏ స్థితిలో ఉన్నా వారికి రామానుజుల యొక్క ఆ భావన మాత్రం తప్పదు. అమ్మో మనం ఇలా అంటే రామానుజులు దీన్ని ఖండిస్తారు కదా, మనం ఇలా అంటే రామానుజులు దీనికి అంగీకరించరు కదా, మనం ఇలా వాదిస్తే రామానుజుల ద్వారా మనకి పరాజయం తప్పదు కదా, మన మాట నిలవదు కదా అని ఆ రామానుజులంటే భయం అనేది వారిలో సుస్థిరంగా ఉండేటట్లుగా చేయడం. అలాంటి జ్ఞాన వైభవం కలిగినటువంటి మహనీయుడవు రామానుజ నువ్వు అంటున్నారు. ఇప్పడియై తొడరుం ఈ రామానుష మిక్క పండిదనే. ఎంత అద్భుతంగా వేదాంత అర్థాన్ని లోకంలో చక్కగా సువ్యవస్థత తీర్చిదిద్దేవయ్యా స్వామి. వేదానికి ఈనాడు ఇంతటి ఆనందం కలిగింది అంటే, ఇంత చక్కగా లోకంలో నిలిచి ఉంది అంటే అది నీ వల్లే కదా. అలాంటి ఓ స్వామి మీ దగ్గర ఒక చిన్న విన్నపం చేయాలి అని ఉంది, చేస్తున్నాను, దాన్ని అనుగ్రహించండి అంటున్నారు. ఏం కావాలండి స్వామి మీకు అని రామానుజులు అన్నట్లుగా భావించి పిడియై తొడరుం களிరెన్న యానుం పిరంగియసీర్ అడియై తొడరుంబడి నల్గవేండుం అంటున్నారు. పిడియై తొడరుం களிరు అంటున్నారు. களிరు అంటే మొగ ఏనుగు, పిడి అంటే ఆడ ఏనుగు. పిడియై తొడరుం களிరు అంటున్నారు. అంటే ఆడ ఏనుగుని విడిచిపెట్టకుండా అనుసరించి ఎప్పుడూ ఆ ఆడ ఏనుగుతో కలిసి ఉండాలనేటటువంటి మొగ ఏనుగులాగా అంటున్నారు. అంటే ఆ మొగ ఏనుగుకి ఆడ ఏనుగు పట్ల అంత ఇష్టం అన్నమాట. దానికోసం ఎప్పుడూ దాని వెంటే పడుతూ ఉంటుంది. అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అనుకున్నంత ప్రీతిని కలిగి ఉంటుంది ఈ మొగ ఏనుగు. పిడియై తొడరుం களிరెన్న అలాంటి మొగ ఏనుగుల యానుం నేను కూడా పిరంగియసీర్ అడియై తొడరుంబడి బాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి కళ్యాణ గుణాలు కలిగిన మీ యొక్క పాదార విందాలని నేను కూడా అలాగే అనుసరించాలి. అలా నేను నీ పాదార విందాలని ఎప్పుడూ పట్టి ఉండేటట్లుగా, ఎప్పుడూ అనుసరించి ఉండేటట్లుగా, అంటే మీ పాదాలనే నేను అనుసరించాలి. మిమ్మల్ని వెన్నంటి నేనెప్పుడూ ఉండాలి. మీ వియోగాన్ని నేను తట్టుకోలేనంత ప్రీతి కలిగిన వాడను కావాలి. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండలేనంత ప్రేమ నాకు ఎప్పుడూ ఉండాలి అని అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆ లాభాన్ని నాకు కలిగించవయ్యా స్వామి అని అంటున్నారు. అదేమిటి ఇలా చెప్తున్నారేమిటి? భగవంతునితో మనకు ఉండాల్సినటువంటి సంబంధం దాసరూపమైనటువంటి సంబంధం. ఆయన స్వామి, మనం ఆయనకి దాసులం కదా. దాసులమైతేనే మనం ఉన్నవాళ్ళుగా పరిగణింపబడతాం. ఆ భగవద్ దాస్యం మనకి లేదనుకోండి, మనం అసలు లేనట్టే లెక్క. అలాగే ఆ భగవత్ స్వరూపుడైనటువంటి ఆచార్యుడు, ఆచార్య స హరి సాక్షాత్ చరరూపీ న సంశయ అంటారు. సాక్షాత్తుగా భగవద్ అవతారమే గురువు.
ఆచార్య రూపంగా భగవంతుడే మనకి అందుతాడు. చరరూపి, ఆ భగవంతుడు స్థిరంగా ఉండేవాడు, ఆచార్యుడు కదులుతూ ఉండేవాడు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఆచార్యత్వాన్ని వహించి మనని ఉద్ధరించటానికి ఇక్కడికి వస్తున్నాడు అంటారు. లోకోద్ధరణమే ఆచార్యావతారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనము. ఆ లోకోద్ధరణం అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించటం, తన స్వరూపం ఏదో తెలుసుకోవడం, ఆ స్వరూప జ్ఞానాన్ని పొందినవాడు భగవంతుణ్ణి పొందగలిగేటటువంటి యోగ్యుడై ఉండేటట్లుగా తీర్చిదిద్దడం, ఇది ఆచార్య కర్తవ్యం. అటువంటి ఆచార్యుల పట్ల అద్భుతమైనటువంటి విడివడి ఉండడానికి వీలు లేనంత ప్రీతి కలిగి ఉండాలి. భగవంతుడంటే ఎంత భక్తి కలిగి ఉంటాడో అంతకు మించినటువంటి భక్తిని గురువు విషయంలో కలిగి ఉన్నవాడు కావాలి. కానీ భగవంతుడు గొప్పవాడు, మనం తక్కువ వాళ్ళం. మనం అణువు, ఆయన విభువు. విభువైనటువంటి స్వామి విషయంలో అణురూపమైనటువంటి నువ్వు ఆయనతో సమానంగా ఆయనతో కలిసి ఉండడం అనేది ఎలా సాధ్యం? ఏ సంబంధాన్ని బట్టి భగవంతుణ్ణి, రామానుజులని ఇలా ప్రార్థన చేస్తున్నారు తిరువరంగత్తముదనారు. చెప్తున్నటువంటి ఉదాహరణ ఏది అంటే, ఆడ ఏనుగుని సదా వెంబడించి ఉండేటటువంటి మొగ ఏనుగులాగా అంటున్నారే. ఈ భార్యాభర్తృ సంబంధం లేక ప్రియుడు ప్రియురాలకి మధ్యన ఉండేటటువంటి సంబంధాన్ని ఇలా ఇక్కడ వివరణ చేయటంలో ఉండే ఔచిత్యమేమి అనే సందేహం అక్కర్లేదు. మనకి భగవంతుడు ఆచార్యుడు ఎలాగా అంటే, భగవంతుడు మాత పిత భ్రాత నివాస శరణం అన్నీ కూడా ఆ భగవంతుడే అని అంటారే. అలాగే మాత పిత యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం అంటారే యామునులు. మాత పిత యువతయ తనయా విభూతి, తల్లిదండ్రులతో పాటు అక్కడ ప్రియురాలని గురించి కూడా చెప్తున్నారు. యువతయ అంటే ఇక్కడ ప్రియమైనటువంటి స్త్రీలు, ఆ ప్రియమైనటువంటి స్త్రీల పట్ల ప్రియునికి ఉండేటటువంటి భావన. తల్లిదండ్రులనైనా ఒక్క క్షణం దూరంగా ఉంచుతాడేమో కానీ ఇష్టమైనటువంటి ప్రాణ సఖిగా భావించబడేటటువంటి భార్యని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు. ప్రియురాలికి దూరమై ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఇప్పుడు ఆ యువతుల స్థానం, ఆ యువతులుగా ఆ ఆచార్యులని భావించడం అనేటటువంటి ఒక పరంపర ఉంది కనుక తిరువరంగత్తముదనార్లు కూడా ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు అని అంటున్నారు. రామానుజ, మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకుండా ఉండేటటువంటి స్థితిని నాకు మీరు అనుగ్రహించాలి అంటున్నారు. తొడరుంబడి నల్గ వేండుం, మీరెక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలి. సదా మీ పాదాలని నేను ఆశ్రయించి ఉండాలి. ఆ ఆశ్రయణం కూడా ప్రేమతో కూడినది కావాలి. ఉద్యోగ ధర్మాన్ని బట్టి ఒక చోట ఉండమంటే ఉంటాం. అక్కడ మనతో కలిసినటువంటి వారు మనకి ఇష్టమైన వారు కావచ్చు, ఇష్టం లేని వారు కావచ్చు. ఉండక తప్పదు కనుక ఉంటాం. ఇష్టం లేని వారితో కూడా కలిసే ఉంటాం, వారితోటే పని చేస్తాం. వారు ఎక్కడికి వెళితే మనం కూడా అక్కడికే వెళతాం. కానీ అది విధిపూర్వకంగా చేసేటటువంటి పని. కానీ నేను విధిగా అడగటం లేదు, ప్రేమగా ఉండేటటువంటి స్థితిని అడుగుతున్నాను. ఆ ప్రేమ ఎంత ఉంటుంది అంటే ఈ మత్తగజానికి ఆ ప్రియురాల విషయంలో ఉండేటటువంటి ప్రేమ స్పర్శ రూపమైనటువంటి ఆనందం, దానివల్లే అది చెడిపోతుంది, అది బంధనంలో పడుతుంది అని అంటారు. అంతటి ప్రేమ మీ పాదార విందాలని ఆశ్రయించి ఉండడంలో నాకు కూడా ఉండేటట్లుగా మీరు అనుగ్రహించాలి. యానుం తొడరుంబడి నల్గ వేండుం ఈ రామానుష మిక్క పండితనే, నేను కూడా అంటే ఒకప్పుడు మీ గురించినటువంటి ఆలోచన లేకుండా ఉండేటటువంటి నేను కూడా ఇంతటి అనుగ్రహాన్ని పొంది ఇప్పుడు సదా మీ పాదసేవలో ప్రేమతో ఆనందంతో ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించండి స్వామి అని సాక్షాత్తుగా రామానుజులని సంబోధిస్తూ, రామానుల యొక్క పాండిత్యాన్ని స్మరిస్తూ రామానుజులని ప్రార్థన చేస్తున్నారు తిరువరంగత్తముదనార్ ఈ పాసురంలో. ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం.